అరే శివారే రే 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా దిక్కివే రాయిరెడ్డి బొంబాయి కోతివే రాయిరెడ్డి నువ్వు రానును కత్తివే రాయిరెడ్డి చిలకదా మంచిగా ఉంటుందా ప్లేస్? ఓ సూపర్ ఉంటుంది. సరే పడిపోదాంపా. మా చిలకల షెడ్ ఉంది మంచిగా ఆడుకోదాం. యాప్ షెడ్ అట్లా మంచిగా ఉందిగా? బాగానే ఉంది. సరే పంపా. చెట్టు కిందకి పోదామా గుడిసెలో కూర్చున్నా శివ? చెట్టు కింద తెలిసిన వాళ్ళు ఉంటారా, ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వీళ్ళు చూస్తారు. గుడిసెలు అయితేనే బాగుంటుంది, ఎవరు చూడరు, మంచిగా ఉంటుంది. అందులో చుట్టుముట్టు కవర్ అవుతుంది, బాగుంటుంది. కానీ ఫుల్ ఎండ కొడుతుంది, గుడిసెలో ఉబ్బరం పోస్తుంది. చెట్టు కింద అయితే ఫ్రీగా ఉంటుంది మంచిగా, చల్లగా బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఇంట్లోకే పోవాలి, ఎందుకంటే బాగుండదు. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. తప్పదంటవా? తప్పదు ఇక. బాగుంది అట్లయితే. మంచి బాగానే వస్తున్నాను. మందు ఎవరు చేస్తారా మళ్ళా? ఆల్రెడీ మందు తీసుకొచ్చినారా, పురుగుల మందు. నీకో డబ్బా నాకు డబ్బా, తాగుదాం. ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, నీ అబ్బా జఫా. పోదాం పాటు. ఏమైతే తాగు. ఇంకా తాగుదాం. మందు మందు అంటే ఏదో మందే పరా నువ్వు దేచి మళ్ళీ జాతన పడతావు నేను నాతోటి. తాగుదాం. మంది తీసుకురా. ఏ పోరా బాబు, తలని చేస్తున్నా. ఫస్ట్ మంది తీసుకొని రా. ఇగో ఫోన్ పే కొడతా పైసలు. సరే కొట్టుకుపోతున్నా. పో తొందరగా పో. సరే పట్టుకోస్తా. తొందర రావాలి, మళ్ళా మామూలు ఉండదు. 10 నిమిషాలు వస్తా. వీడు మందాక ముందే ఇంతగానో కరుస్తాడు, మంది వచ్చిన తర్వాత మందా ఇంకెంత కరుస్తాడేమో. వీడు మనిషిగాడు ఇంత డేంజర్ ఉండేది. A few minutes later. అరే మందు తీసుకొచ్చినారా? బాగానే తెచ్చినారా? అరే శివ, రెండు ఒక బ్రాండ్ తెలే. నీకో బ్రాండ్ తెచ్చినా, నాకో బ్రాండ్ తెచ్చినా. లైట్ నీకు, స్ట్రాంగ్ నాకు. అంతేనా? అంతే. అరే ఓపెన్ చేయరా? నాకు ఓపెన్ చేయడానికి రా శివ, నువ్వే ఓపెన్ చేసి ఇట్లా. అరే సన్న ఇలా కానీ రే అమ్మ, ఏంద్రా చిన్న చిన్న పిల్లలు ఓపెన్ చేస్తారు, ఏంద్రా నువ్వు ఇట్లా చేస్తావు? బీర్లు ఓపెన్ చేయడానికి రారా శివ? అంటే ఇక ఓపెన్ చేయి. ఇంకా చేస్తా, ఇంకా ఏం చేయాలి? అంతే. ఇంకా లేపు. మామూలు లేదురా రే, ఎండాకాలం చల్లగా ఉంది. ఆహా చాలుగా చాలు. అరే శివ, శిలకల ఒక్కని వచ్చి నైట్ పూట ఎట్లా వండుకుంటున్నావు? ఇంత డేర్నెస్ ఎట్లా వస్తుంది శివ నీకు? అరే నేను ఒక్కనే కాదురా, 90 కుదిరితే మన యువత మొత్తం ఎక్కలేని ధైర్యం వస్తుంది. పవర్ ఆఫ్ 90 ఏమనుకుంటావు? మామూలు ఉండదు. ఇట్లయితే ఎట్లయితుందో ఏమో సమాజం. మందు చిన్న చిన్న పిల్లలందరూ మందు నేర్చుకుంటారు. ఎట్లయితుందేమో సమాజం. నువ్వే నేను మనం నేర్చుకున్నావు, నాకు చెప్తున్నావు. ఏందిరా నువ్వు? ఇంకా నువ్వు నేనే మాట్లాడుకోవాలి మందు గురించి. ఆపే. గుర్ష మాత్రం బాగుంది శివ. ఎట్లా వేసినావు శివ గుర్ష? అడ్లతో వేసినా బాగాలేదు. అదే మీ కూడా మంచిగా గుర్షలో మంచిగా సిట్టింగ్ వేసిన బీర్ గిర్ తెచ్చుకొని. అమ్మా ఇట్లా ఉండదు. కొడుకులు చెప్పకుండా రోజు చదువుతున్నారు. కొడుకులకి రాతరికి చేద్దాం, అవి మళ్ళీ ఇంకోసారి సిట్టింగ్ చూడకుండా. అంతేనా? కొడుకులకు భయపెట్టిద్దాం, అవు ఇంకోసారి రావద్దు. అరే ఎట్లా ఇన్నే ఉంటున్నాం కదా, నైట్కు ఇన్నే వండుకుందాము. నీకు చూపిస్తా నైట్ ఎట్లా ఉంటుందో. ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. అంతే అంటావా? సరే పట్టు ఉందాం. నీ ఎక్స్పీరియన్స్ అంటున్నావు కదా, ఏందో నేను కూడా చూస్తా. ఈరోజు రోజు ఎట్లా వండుకుంటున్నావు నేను కూడా చూస్తా. బట్ షాప్ నిద్ర వచ్చినట్టు అయితే షాప్ అనుకుంటా, నిద్ర వస్తుంది. అరే చిన్నపిల్లలు పాలు తాగినట్టు తాగుతారా బీర్ని? అమ్మ ఇంత పెద్ద పిల్ల ఇట్లా చేసి ఎట్లరా? అప్పుడు నిద్ర వస్తుంటా కదా. ఏమన్నా అనుకో శివ, నాకైతే నిద్ర వస్తుంది. నువ్వు నిద్ర పోతా నాకు నిద్ర వస్తుంది. అరే పండుకుంటా శివ, జర్సేపు పండుకొని వేస్తాను నేను. ఇట్లా వేసి ఎట్లరా మీరు? తాగుతా అంటారు, తెప్పిస్తేనే నిద్ర సగం తాగి నిద్రపోతారు. ఏం చేస్తాం, తప్పుతుందా? ఇంకా నొక్కని కోసం తాగుతాయి ఇక.
అరే అరే శివ అరే ఏదిరా అరే ఇంతసేపు అనుకుంటే ఏదో మీదకి వచ్చినట్టు అనిపించిందిరా నాయన నువ్వేమో వచ్చినావు పండుకున్నావు. అరే ఏందో రా తెల్లగా ఉందిరా బాబు భయం అవుతుంది నాకు. నువ్వేమో పండుకున్నావు ఈ సోయి లేకుండా అసలు ఇంత నైట్ అయింది. అరే భయం అవుతుంది లేరా నాయన నువ్వు ఇట్లా చేయకరా బాబు. ఇంత సింహ చీకటి అయింది ఇప్పుడు దాకా సౌండ్ అయింది భయమే అంతగానం భయపడుతుంది కదా నేను ఇన్ని రోజులు అది చేసినా కానీ ఇంత 2 రోజులు పండుకున్నా నాకేది కానీ చేయలేదు నాకేది అది చేయలేదు. అయితే రా అంటే నువ్వు అంటే రోజు మీ శంకర వాటికి రోజు వస్తావు నువ్వు అనుకుంటావు కానీ నీకేం అనిపించలేదు కానీ నువ్వు లేకలేకపోతున్నావు. అరే శివ అరే రారా రారా శివ అరే రారా శివ అరే రారా. రారా శివ అరే రారా శివ అరే రారా ముందర ఏదో పోయినా రారా శివ అరే. ఎక్కడ బయట కనిపిస్తానే లేడు. అరే ఎక్కడ పోయినారు అరే అరే ఈ దయ్యం నేను ఏం చేస్తున్నారు అరే అమ్మా అరే వెంకటి అరే వెంకటి అరే అరే దొరకు వచ్చి ఇంత పని చేసిన అరే వెంకటి లేవురా అరే సతీ మన చిలకలకు రాకనేయకుండా భయపెట్టించినా ఇంకోసారి రారు అట్లయినా భయపడుకున్నారు. ఏమన్నా చూసి పెట్టు వస్తున్నా.